డబ్బు సంపాదన కోసం అమ్మా నాన్న ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని బాధలు పడతారు, ఎన్ని టెన్షన్లు పడతారో మీకు తెలియదు. అమ్మా నాన్న డబ్బు కోసం ఎంతో కష్టపడుతుంటారు, ఎన్నో ప్లాన్ చేస్తుంటారు, గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, టెన్షన్ పడుతుంటారు, బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఇళ్ళల్లో మీరు ఎవరు లేని టైంలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటారు నాన్న. కానీ అవన్నీ మీకేం తెలియనివరు, మీ దగ్గర రానవరు, చెప్పుకోవడానికి కూడా మొహమాట పడతారు. మీకు సంతోషాన్ని మాత్రమే పంచిపెడుతుంటారు, సౌకర్యాలు మాత్రమే కల్పిస్తుంటారు, మీకు ఫీజులు మాత్రమే కడుతుంటారు. మరి ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు కదా ఆ పేరెంట్స్, వాళ్ళ కోరుకునేది ఏంటి నాన్న? ఏం కోరుకుంటారు మీ పేరెంట్స్? నాన్న బాగా చదువుకున్న వాళ్ళు మార్క్స్ తెచ్చుకోరా, మంచి జాబ్ తెచ్చుకోరా, లైఫ్ సెటిల్ అయిపోరని అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని కూలి పనికి డబ్బులు తెమ్మంటున్నారా, గుంటలు తెమ్మంటున్నారా, రాళ్ళు కొట్టమంటున్నారా, హోటల్కి వెళ్ళి పొట్లాలు కడిగి ప్లేట్లు కడిగి డబ్బులు తెమ్మంటున్నారా? ఏమడుగుతున్నారు నాన్న? చక్కగా చదువుకోండి, చదువు మీద ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, లైఫ్లో సెటిల్ అయిపోండి అని కోరుకుంటున్నారు కదా. మరి ఇటువంటి సాక్రిఫైస్ చేస్తున్న పేరెంట్స్ పెడుతున్న ప్రతి పైసాకి మీరు న్యాయం చేస్తున్నారా? హానెస్ట్గా చెక్ చేసుకోండి, హానెస్ట్గా చెక్ చేసుకోండి. ఎవ్రీ మినిట్ ఎవరు కూడా ఆ డబ్బుకు మీరు న్యాయం చేస్తున్నారా? వారి త్యాగానికి న్యాయం చేస్తున్నారా? సరిగ్గా ఫోకస్ చేస్తున్నారా? చెక్ చేసుకోండి అన్న. మీరు వారికి నిజంగా రుణం తీర్చుకోవాలంటే మీరు బాగా చదువుకుని సెటిల్ అయిపోవడం తప్పితే మరి ఏమీ కాదు.